ఓకే. ఇప్పుడు చూద్దాము ఏమైంది. ఇప్పుడు నిన్న చెప్పుకున్న దానికి కంటిన్యూషన్ చూస్తా ఉన్నాము. జ్యోతికి ఇంకెవరు వచ్చారు? సాయి వచ్చాడు. మిగతా వాళ్ళు లేరు బాయ్స్. సునీలేడి, వినయ్, సాయి, శివ, శివ ఏరి సునీల్ వాళ్ళు ఏరమ్మా. బన్నీ, వినయ్ తెలియదు మేడం. వాళ్ళ ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు మేడం. బన్నీ, వినయ్ కూడా. సరేలే, ఆబ్సెంట్లు పడితే ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా రాయరు ఏంటో అనుకుంటున్నారు మరి. సరేలే చూద్దాం. సరే చూడండి నాన్న, మరి దీని గురించి చూసాం నిన్న. ఇంకా ఈ యాంఫియాక్సిస్ కి ఇంకేమి లక్షణాలు ఉన్నాయి? ఈ యాంఫియాక్సిస్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటది అనుకున్నాం. సంబంధ బాంధవ్యాలు అనేది ఒకటి మనం చూస్తా ఉన్నాం. సంబంధ బాంధవ్యాలు, ఎఫినిటీస్. ఏంటి సంబంధ బాంధవ్యాలు? ఇది కార్డేట్ లక్షణాలను కలిగి ఉంటుంది అనుకున్నాం. పొజెసింగ్ ఆల్ ద కార్డేట్ ఫీచర్స్. కార్డేట్ లక్షణాలు ఏంటి? పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం, నాడీ దండము, గ్రసని మొప్ప చీలికలు, ఇలాంటి కార్డేటా లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇంకా ఇంకా వేటిని కలిగి ఉంది ఇది? ఇంకా వేటినో కలిగి ఉంది అనుకున్నాం. ఇంకేం కలిగి ఉంది చెప్పండి? కార్డేటా లక్షణాలు కలిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు కార్డేట్ లక్షణాలతో పాటు ఇంకేంటో అనుకున్నాం. యూరో కార్డేట్ కి సెఫ్లో కార్డేట్ కి కొన్ని పోలికలు ఉన్నాయి. ఏం పోలికలు ఉన్నాయి? సమ్ సిమిలారిటీస్ ఆర్ దేర్. ఏంటది? యూరో కార్డేట్స్ అండ్ సెఫ్లో కార్డేట్స్ ఆర్ హ్యావింగ్ సమ్ రిజెంబుల్స్. ఏంటా రిజెంబుల్స్? పోలికలు ఏంటి? అధిక సంఖ్యలో మొప్ప చీలికల్ని కలిగి ఉండడం. మొప్ప చీలికలు అనేవి ఉంటాయంట. మొప్ప చీలికలు ఏంటవి? గిల్ స్లిట్స్. నంబర్ ఆఫ్ మొప్ప చీలికలు అనేకం ఉంటాయి. అధిక సంఖ్యలో మొప్ప చీలికలు అనేవి ఉంటాయి. ఈ మొప్ప చీలికలు రెండట్లోనూ ఉంటాయి. మనకి సెఫ్లో కార్డేట్లో ఉంటది, అలాగే యూరో కార్డేట్లో కూడా ఉంటది. ఆ విషయంలో రెండింటికి మధ్య పోలికలు ఉన్నాయి. నెక్స్ట్, మొప్ప చీలికలు బయటికి రాకుండా ఏట్రియంలోనికి తెరుచుకుంటాయి. ఇన్ బోత్ గిల్ స్లిట్స్ ఆర్ ఓపెనింగ్ ఇంటూ ఏట్రియంలోనికి తెరుచుకుంటాయి మొప్ప చీలికలు. గ్రసని గ్రంథియుతమైన ఎండోస్టైల్, అధిగ్రసని, తర్వాత పరిగ్రసని పట్టీల్ని కలిగి ఉంటది. పెరిఫారింజియల్ బ్యాండ్స్ ఆర్ ప్రెసెంట్. ఎండోస్టైల్ ఈజ్ ప్రెసెంట్ అండ్ ఫారింక్స్ ఈజ్ గ్లాండ్యులార్. ఈ లక్షణాల్లో ఏంటి? యూరో కార్డేట్స్ అండ్ సెఫ్లో కార్డేట్స్ ఆర్ హ్యావింగ్ సిమిలారిటీస్. కానీ ఈ రెండింటికి మధ్య భేదాలు కూడా మనకి కనిపిస్తాయంట. ఏంటి ఆ భేదాలు? భేదాలు ఏంటో చూద్దాం. చూడండి డిఫరెన్సెస్ ఏంటి? యూరో కార్డేట్స్ అనేవి, యూరో కార్డేట్స్ స్థానబద్ధ జీవులు, సెడెంటరీ. స్థానబద్ధ జీవులు, సెడెంటరీ. కానీ సెఫ్లో కార్డేట్స్ ఏంటి? చలిస్తాయి కదా. చలనాంగాలనే ఉన్నాయి. ఏమున్నాయి అందులో? డోర్సల్ ఫిన్ అండ్ వెంట్రల్ ఫిన్. పృష్ఠవాజం ఉంది, ఉదరవాజం ఉంది, కనుక అవి చలిస్తాయి. ఆ విషయంలో రెండు కూడా డిఫర్ అవుతా ఉన్నాయి, విభేదిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, యూరో కార్డేట్స్ లో దేహాన్ని ఆవరించి ఏముంది అనుకున్నాం? కంచుకం. టెస్ట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూరో కార్డేట్స్. బాడీ ఈజ్ కవర్డ్ విత్ ట్యూనిసిన్. సో టెస్ట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూరో కార్డేట్స్. యూరో కార్డేట్స్ లో కంచుకం అనేది ఉంది, అది సెఫ్లో కార్డేట్స్ లో లేదు. ఇట్ ఈస్ యాబ్సెంట్ ఇన్ సెఫ్లో కార్డేట్స్. ఇంకా యూరో కార్డేట్స్ లో ఏం కనబడుతుంది? శరీరం ఖండిత రహితంగా ఉంటుంది యూరో కార్డేట్స్ లో. సెఫ్లో కార్డేట్స్ లో చూస్తే నీకు కొంతవరకు ఇలాగా మనకి ఖండితాల్లాగా కనబడి, ఇక్కడ ఇలా చూస్తే ఖండితాల్లాగా ఇన్ సర్టెన్ ఏరియాస్ వీ కుడ్ ఏబుల్ టు సీ సెగ్మెంటేషన్ ఇన్ సెఫ్లో కార్డేట్, వేరే ఇట్ ఈస్ యాబ్సెంట్ ఇన్ యూరో కార్డేట్స్. యూరో కార్డేట్ లో ఖండితం అనేది మనం చూడం. నెక్స్ట్, యూరో కార్డేట్స్ ఉభయలైంగికాలు, బైసెక్షువల్స్, బోత్ సెక్సెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూరో కార్డేట్స్, వేరేస్ సెఫ్లో కార్డేట్స్ ఆర్ యూనిసెక్షువల్స్. సెఫ్లో కార్డేట్స్ అనేవి ఏకలైంగికాలు, వాటిలో ఏమి ఆడ మగ అనేటువంటి డిఫరెన్స్ యూరో కార్డేట్స్ లో లేదు, కానీ సెఫ్లో కార్డేట్స్ లో ఉంది. అంటే లైంగిక ద్విరూపకత అనేది ఉంది. ఈ విషయాల్లో మళ్ళీ యూరో కార్డేట్స్ ఆర్ డిఫరింగ్ ఫ్రమ్ సెఫ్లో కార్డేట్స్. యూరో కార్డేటా జీవులు సెఫ్లో కార్డేట్ నుండి విభేదిస్తున్నాయి. తెలుస్తుందా? ఈ విషయంలో విభేదిస్తున్నాయి అనమాట. ఓకే, ఇంకా ఇంకా ఏం కనబడుతుంది మనకి? ఇంకా ఏమన్నా కనిపించవచ్చా చెప్పండి? ఇంకే విషయాల్లో? తర్వాత సైక్లోస్ట్రోమ్స్ తోటి సంబంధ బాంధవ్యాలు, ఎఫినిటీస్ విత్ సైక్లోస్ట్రోమ్స్. ఏంటి సంబంధ బాంధవ్యాలు సైక్లోస్ట్రోమ్స్ తోటి? ఏంటి? సెఫ్లో కార్డేట్స్ కి సైక్లోస్ట్రోమ్ల యొక్క అమ్మోసిటస్ లార్వా,
మనం సైక్లోస్ట్రోమ్స్ అనగానే పెట్రోమైజాన్ చూసాం, నెక్స్ట్ మిక్సిన్ చూసాం. పెట్రోమైజాన్ యొక్క లార్వాని ఏమన్నాం? అమ్మోసీటస్ లార్వా అన్నాం. ఈ అమ్మోసీటస్ లార్వాకి అలాగే సెఫలోకార్డేట్స్ కి కొంచెం పోలికలు అనేవి ఉన్నాయి. సమ్ రిజంబ్లెన్స్ సిమిలారిటీస్ ఆర్ దేర్ బిట్వీన్ అమ్మోసీటస్ లార్వా ఆఫ్ సైక్లోస్ట్రోమేట్స్ అండ్ సెఫలోకార్డేట్స్. ఏంటది? దేహం పొడవుగా ఉండడం, బాడీ ఈజ్ ఎలాంగేటెడ్. దేహం ఎలా ఉంటది? ఇలా పొడవుగా ఉంది. అంటే ఎలాగా? రిజంబుల్స్ ఫిష్, చేపను పోలి ఉంది. అమ్మోసీటస్ లార్వా కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ నోటి చుట్టూ అరౌండ్ ద మౌత్ ముఖఫణము అనేది ఉంది. ముఖఫణం, ఓరల్ హుడ్ ఈజ్ ప్రజెంట్. ఇప్పుడు సెఫలోకార్డేట్లో కూడా మనం ఇందాక చూసాం, దీని మీద స్పర్శకాలు వంటి నిర్మాణాలు ఉంటాయి, దీన్ని ముఖఫణము అంటాము అని అనుకున్నాం. ఓరల్ హుడ్ ఈజ్ ప్రజెంట్. సో ఓరల్ హుడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బోత్ అమ్మోసీటస్ లార్వా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎక్కడ కనబడింది? ఇక్కడ కూడా సెఫలోకార్డేట్స్ లో కూడా కనిపించింది. తర్వాత ఎండోస్టైల్ మొప్ప చీలికల్ని అనేవి చూస్తాం. ఎండోస్టైల్ అంటే దాన్ని ఏమన్నాం మనం? గ్రసని పైన ఉండేటువంటి పొర వంటి నిర్మాణాన్ని ఎండోస్టైల్ అంటాం. సో it is the upper membrane of the pharynx in cephalocardates, which is known as endostyle. It is present in both larva of cyclostomates and as well as cephalocardates. నెక్స్ట్ ఇంకే విషయంలో పృష్ఠవాజం అవిచ్ఛిన్నంగా ఉండడం. పృష్ఠవాజం అనేది మనం పెట్రోమైజాన్ అనేది డయాగ్రామ్ వేసుకున్నాం. పెట్రోమైజాన్ లో మనం ఇక్కడో పృష్ఠవాజం, ఇక్కడో పృష్ఠవాజం, ఫస్ట్ డోర్సల్ ఫిన్, సెకండ్ డోర్సల్ ఫిన్, నెక్స్ట్ కాడల్ ఫిన్, యానల్ ఫిన్ అనుకున్నాం. కాడల్ ఫిన్ అని అనుకున్నాం. అదే మిక్సిన్ లో చూస్తే ఓన్లీ డోర్సల్ ఫిన్ అనేది ఉండదు. ఏమున్నాయి అక్కడ? వెంట్రల్ ఫిన్ అనేది ఉంటది, కాడల్ ఫిన్ అనేది ఉంటది అనేది మనం ఆల్రెడీ చూసాం. సో కంటిన్యూస్ డోర్సల్ ఫిన్, పృష్ఠవాజం అవిచ్ఛిన్నంగా ఉంటుంది. ఆ విషయంలో సైక్లోస్ట్రోమ్స్ కి మళ్ళీ సెఫలోకార్డేట్స్ కి పోలికలు ఉన్నాయంట. ఈ నెక్స్ట్ ఇతర సక్సేరికాలతో కూడా పోలికలు ఉంటాయి. రిజెంబ్లెన్స్ ఆర్ సిమిలారిటీస్ విత్ సమ్ అదర్ ఏంటది? కార్డేట్స్. ఏంటి ఇతర లక్షణాలు ఏంటి? మయోటోమ్స్, పొజెసింగ్ మయోటోమ్స్. మయోటోమ్స్ అంటే ఈక్వలెంట్ టు ఏమంటాం వాటిని? కండరాలు. మయోటోమ్స్ కండరాల్ని కలిగి ఉండడం. సమఖండ విన్యాసంలో అమరి ఉంటాయి. ఆల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఈక్వల్లీ ఇన్ సెగ్మెంట్స్. దాన్ని మెటామెరిక్ సెగ్మెంటేషన్ అని అంటాం. మయోటోమ్లు సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించడం. మధ్యస్వచ ఉపకళ చేత ఆవరించబడి శరీర కుహరం ఉంటుంది, విచ్ ఈజ్ లైన్డ్ విత్ మీసోడర్మ్. మధ్యస్వచ ఉపకళ చేత శరీర కుహరం అనేది ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది? కాలేయ నిర్వాహక వ్యవస్థ, హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. కాలేయ నిర్వాహక వ్యవస్థ, కార్డేట్ లక్షణాలని ఫస్ట్ లోనే మనం చూసాం. కాలేయ నిర్వాహక వ్యవస్థ, హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ ఈజ్ ప్రజెంట్. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో రిజంబ్లెన్స్. నెక్స్ట్ పృష్ఠ రక్తనాళంలో రక్తం పూర్వాంతానికి, ఉదర రక్తనాళంలో రక్తం పరాంతానికి ప్రవహించడం. సో ఇన్ డోర్సల్ బ్లడ్ వెజల్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ యాంటీరియర్ డైరెక్షన్, ఇన్ వెంట్రల్ బ్లడ్ వెజల్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ పోస్టీరియర్ డైరెక్షన్. In that aspect also both the cephalocardates and as well as Ammocetus larva are same or resemble. తర్వాత అంధనాళం ఒకటి మధ్యాంతరం నుండి ఏర్పడుతుంది. దేర్ ఇస్ ఏ డైవర్టికులా దట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ మిడ్ గట్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ లివర్. అది మధ్యస్వచం నుండి ఏర్పడినటువంటిది లేదా మధ్యాంతరం నుండి ఏర్పడినటువంటి ఒక అంధనాళం కాలేయంగా మార్పు చెందుతుంది, మాడిఫైయింగ్ యాజ్ లివర్. నెక్స్ట్ పాయు పరపుచ్చుభాజాన్ని కలిగి ఉండటం. ఇక్కడ చూసాం పోస్ట్ యానల్ కాడల్ ఫిన్, పాయు పర పుచ్చభాజం, పోస్ట్ యానల్ కాడల్ ఫిన్ అనేది ఉంటుంది. అలాగే కపాల నాడుల్ని కలిగి ఉండడం, ప్రొజెసింగ్ క్రేనియల్ నర్వ్స్. అది ఈ లక్షణాల్లో సెఫలోకార్డేట్స్ కి మరియు సైక్లోస్ట్రోమ్స్ కి మధ్య పోలికలు అనేవి ఉన్నాయి. అలాగే సెఫలోకార్డేట్స్ లో మాత్రమే ఉన్నటువంటి లక్షణాలు, దానివలన అవి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ సెఫలోకార్డేట్స్ ఫ్రమ్ బై విచ్ దే ఆర్ డిఫరింగ్ ఫ్రమ్ అదర్ కార్డేట్స్. ఏంటి? తల అనేది లేదు సెఫలోకార్డేట్స్ లో, తల అనేది మనం చూడం, తల అనేది యాబ్సెంట్. ఓకే, నెక్స్ట్ దవడలు ఉండవు, దవడలు అనేవి కూడా ఉండవు, యాబ్సెంట్ ఆఫ్ జాస్. నెక్స్ట్ ద్వంద్వవాజాలు అనేవి ఉండవు, పేడ్ ఫిన్స్ ఆర్ ఆల్సో యాబ్సెంట్. వెన్నెముక అనేది ఉండదు.
అంటే ఏంటి, వర్టిబ్రల్ కాలమ్ ఈస్ యాబ్సెంట్. ఆర్బీసీ ఉండదు. మరి ఆర్బీసీ బదులు ఏం చూసాం, వెనడోసైట్స్ అనేవి చూసాం. నెక్స్ట్ మెదడు అనేది కూడా ఉండదు, క్షీణించి ఉంటుంది. బ్రెయిన్ ఈజ్ వెస్ట్రిజియల్ ఆర్ రెడ్యూస్డ్. బీజకోశాలు అనేవి అనేక సంఖ్యలో ఉంటాయి. ఈ విషయాలలో ఓన్లీ సెఫలోకార్డేట్స్ లోనే చూస్తాం. ఏమేమి లక్షణాలు, తల లేకపోవటం, మెదడు క్షీణించి ఉండడం, దవడలు లేకపోవడం, వెన్నెముక కూడా లేకపోవడం, ద్వంద్వవాజాలను కలిగి ఉండడం. ద్వంద్వవాజాలు అంటే ఏంటి, ఉరోవాజం, శ్రోణివాజం. పెక్టోరల్ అండ్ పెల్విక్ ఫిన్స్ ఆర్ నోన్ యాజ్ పేడ్ ఫిన్స్. రిమైనింగ్ ఫిన్స్ అంటే డోర్సల్ ఫిన్ను, యానల్ ఫిన్ను, కాడల్ ఫిన్ను, వెంట్రల్ ఫిన్, ఉదరవాజం, ఇవన్నీ కూడా రిమైన్స్ సింగిల్. సో దే ఆర్ అన్పేడ్ ఫిన్స్. ఒక్కోటే ఉంటాయి కాబట్టి వాటిని అద్వంద్వ వాజాలు అని అంటాము. ఓకే, ఈ విషయాల్లో ఇది సంబంధ బాంధవ్యాలు అనేది క్వశ్చన్ ఒకటి రిపీటెడ్ గా అడుగుతున్నాడు. ఏంటి, వాట్ ఆర్ ద ఎఫినిటీస్? సంబంధ బాంధవ్యాలు అంటే ఏంటి? సెఫలోకార్డేట్స్ కి వేటితో, జ్యోతిక మేడం దేంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయిరా సెఫలోకార్డేట్స్ కి? హలో సాయి, చెప్తావా వేటితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి? సత్యవాణి మేడం వేటితో ఉన్నాయిరా సంబంధ బాంధవ్యాలు? సైక్లోస్టోమేటాతో మేడం. వెరీ గుడ్. సైక్లోస్టోమేట్స్ తో ఉన్నాయి, యూరోకార్డేట్స్ తో ఉన్నాయి, అలాగే కార్డేట్స్ తో కూడా ఉన్నాయి. ఓకే ఓకే సరే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ నేర్చుకుందాం. బోర్డు కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుందా? డయాగ్రామ్ వేసేసుకోండి. ఓకే, డయాగ్రామ్ వేసుకోండి. ఇంకా టాపిక్ చేపలు సాధారణ లక్షణాలు, వర్గీకరణ. జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిషెస్ లేదా పైజెస్. ఇది చేప యొక్క డయాగ్రాము తీసుకోండి, లేబులింగ్ చేద్దరు. కనిపిస్తుందిగా డయాగ్రాము? లేబులింగ్ చేయండి. ఇదేంటి? పుచ్చవాజం చెప్పాలి. వెరీ గుడ్, పుచ్చవాజం. పుచ్చవాజం. ఇదేంటి? పృష్ఠవాజం. ఏంటిది? పృష్ఠవాజం, డోర్సల్ ఫిన్. ఇదేంటి? పాయువాజం, యానల్ ఫిన్. ఇదేంటి? శ్రోణివాజం. ఇది ఉరోవాజం. ఓకే మేడం. ఓకే, ఇది ఉరోవాజం, శ్రోణివాజం, పాయువాజం, పుచ్చవాజం, పృష్ఠవాజం. కొన్ని చేపల్లో చూడండి, కొద్దిగా అరేంజ్ చేస్తాను. కొన్ని చేపల్లో ఏముంటాయంటే ఇదేమో శ్రోణివాజం, మళ్ళీ ఇదేంటి? ఉదరవాజం. ఉదరవాజం. ఓకే, ఇదేంటి? ఉపరికుల. ఉపరికుల. ఇది నోరు. ఇదేంటి?
నేత్రం. ఇది నాసికా రంధ్రం. నాసికా రంధ్రం వేసుకున్నారా? ఏమా ఎరా వేసారా? ఎస్ మేడం. చూడండి, ఇప్పుడు ఈ చేపలు చూస్తే ఎలా ఉన్నాయి? దవడలు అనేవి ఉంటాయి. ఇది చూడు, నోరు. అవునా? దవడలు అనేవి ఉంటాయి. జనరల్ క్యారెక్టర్స్ చూస్తున్నాం. ఈ చేపల్ని మత్స్యాలు అనే అంటారు. చేపలు దవడలు కలిగిన సకశేరుకాలు. దవడలు అనేవి ఉన్నాయా? ఉన్నాయి. దవడలు కలిగిన సకశేరుకాలు. ఎక్కడ ఉంటాయి చేపలు? చెరువుల్లో ఉండవచ్చు, నదుల్లో ఉండొచ్చు, సరస్సుల్లో ఉండొచ్చు, సముద్రాల్లో కూడా ఉంటాయి. అవునా? ఎస్ మేడం. ఎస్ మేడం. అంటే ఏంటి? అవును. అంటే ఏంటి? మంచినీటిలో ఉంటాయి, ఉప్పు నీటిలో ఉంటాయి. సముద్రం అంటే ఉప్పు నీరు, మంచినీరు అంటే నదులు గాని, సరస్సులు గాని, చెరువులు గాని మంచినీరు. మరి ఉప్పు నీటి కయ్యలు విన్నారా ఎప్పుడైనా పేరు? ఉప్పు నీటి కయ్యలు అంటే విన్నారా పేరు? నో మేడం, వినలేదు మేడం. హలో, క్లాస్కి రావయ్యా సునీలు. హలో, క్లాస్కి రా. ఉప్పు నీటి కయ్య అంటే విన్నారా? ఉప్పు నీటి కయ్య. ఉప్పు నీటి కయ్య అంటే విన్నారా? జ్యోతిక మేడం. అయితే డయాగ్రామ్ వేసుకున్నారు కదా, ఒకసారి చూడండి. డయాగ్రామ్ లో ఇప్పుడు ఉరోవాజం అలాగే శ్రోణివాజం ఇవేంటి? జతలుగా ఉంటాయి. ఉరోవాజం, శ్రోణివాజం జతలుగా ఉంటాయి. అందువల్ల వీటిని ఏమంటారు? వీటిని పెక్టోరల్ ఫిన్, పెయిడ్ ఫిన్ అంటారు. అంటే ద్వంద్వవాజాలు అని అంటారు. ద్వంద్వవాజాలు తెలుస్తుందా? అలాగే ఇప్పుడు ఉదరవాజం ఉంది, పాయువాజం ఉంది, పృష్ఠవాజం ఉంది. ఇవి ఒక్కొక్కటే ఉంటాయి. వాటిని ఏమంటారు? అద్వంద్వ వాజాలు అంటారు. ఏంటవి? అద్వంద్వ వాజాలు అని అంటారు. నెక్స్ట్ చూడు, చేపలకి ఇది ఉంది. దీని ఏమంటాం? ఉపరికుల అని అంటాం. ఉపరికులం అంటే ఏంటిది? మొప్పల్ని కప్పి ఉంచేటువంటి నిర్మాణం. మొప్పల్ని కప్పి ఉంచేటువంటి నిర్మాణం కాబట్టి దీన్ని ఏమంటాం? ఉపరికుల అని అంటాము. ఉపరికుల అన్నమాట. ఓకే, తెలుస్తుందా? సరే, ఉప్పు నీటి కయ్యలు అంటే ఏంటి? నది ఏం చేస్తుంది? నది సముద్రంతో కలుస్తుంది. అవునా? నది వెళ్ళి సముద్రంతో కలుస్తుంది. దీన్ని మనం ఏంటాం? నదీ ముఖద్వారం. నదీ ముఖద్వారం లేదా దాన్నే ఉప్పు నీటి కయ్య అంటారు. తెలిసిందమ్మా ఇప్పుడు ఉప్పు నీటి కయ్య అంటే? హలో, ప్రతి నది వెళ్ళి సముద్రంతో కలుస్తుంది. అంటే మనకి ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఒకటి ఉంది తెలుసా? నరసాపురం అంటారు. నరసాపురం అంతర్వేది. హలో, మనం పిక్నిక్ స్పాట్కి వెళ్తాం కదా, వెళ్ళారా ఎప్పుడైనా? అదేంటే అక్కడే నది అనేది వెళ్ళి గోదావరి వెళ్ళి సముద్రంతో కలిసింది అనమాట. దాన్నే మనం నదీ ముఖద్వారం అని అంటాం. అక్కడ కూడా కొన్ని చేపలు పెరుగుతాయి. అంటే చేపలు ఏంటి? మంచినీటిలో ఉంటాయి, ఉప్పు నీటిలో ఉంటాయి. అలాగే ఉప్పు నీటి కయ్యలు అన్న నదీ ముఖద్వారం అన్న ఒకటే, అక్కడ కూడా పెరుగుతాయి. ఓకే, మరి చేపలకు ఒక స్వర్ణ యుగం అనేది ఉంది. చేపలు ఎప్పుడు ఏర్పడినాయి? చేపలు ఎప్పుడు ఏర్పడి? సైలూరియన్. ఏటమ్మా? డివోయిన్ కాలంలోనా మేడం? వెరీ గుడ్. డివోనియన్ పీరియడ్. ఆ డివోనియన్ పీరియడ్ ని అసలు ఎప్పుడు ఏర్పడి? సైలూరియన్ కాలంలో ఏర్పడి. సైలూరియన్ కాలంలో ఏర్పడినాయి. అయితే నువ్వు అన్నట్టు డివోనియన్ కాలంలో బాగా పెరిగినాయి. వాటి యొక్క నంబర్ పెరిగింది. అందువల్ల చేపల స్వర్ణ యుగం అంటాం. డివోనియన్ కాలాన్ని ఏమంటారు? గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ లేదా పైజెస్. చేపల స్వర్ణ యుగం అంటే ఏంటి? డివోనియన్ కాలం. ఎప్పుడు ఏర్పడినాయి?
అని అంటే సైలూరియన్ కాలంలో ఏర్పడినాయి. ఓకే, సకశేరుకాల నుండి ఏర్పడినటువంటి దవడలు కలిగిన మొట్టమొదటి జీవులు, దవడలు కలిగిన జీవులు మొట్టమొదటి జీవులు ఏ అంటే చేపలు. ఇప్పుడు చేపల యొక్క సాధారణ లక్షణాలు చూద్దాం. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫైజెస్. ఏంటి సాధారణ లక్షణాలు? చేపల సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి? చేపలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. బాగా చిన్న చేపలు ఉండొచ్చు, అతి చిన్న చేప. అతి చిన్న చేప ఏంటి? మిస్టిక్ థీస్. నువ్వేమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే అడుగుతాడు, మిస్టిక్ థీస్ అతి చిన్న చేప. ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ ఫిష్. ఎంత ఉంటుందంట? 1.2 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే అతి చిన్న పరిమాణంలో ఉంటాయి. కొన్ని అతి పెద్దదిగా ఉంటుంది. అతి పెద్ద చేప, అతి పెద్ద చేప అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతాడు. రైనోడాన్ లేదా రింకోడాన్. రైనోడాన్ ఆర్ రింకోడాన్ ఈజ్ ద లార్జెస్ట్ ఫిష్. నెక్స్ట్ మిస్టిక్ థీస్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫిష్. అతి చిన్న చేప ఉంది మిస్టిక్ థీస్. రైనోడాన్ లేదా రింకోడాన్ అనేది ఉంది అతి పెద్ద చేప. అంటే ఏంటి? అతి పెద్ద చేప ఎంత? 20 మీటర్లో. చూడు అది ఎంత? 1.2 సెంటీమీటర్స్ ఎక్కడ, మీటర్స్ ఎక్కడ. అంటే ఏంటి? అతి పెద్ద చేపలు ఉన్నాయి, అతి చిన్న చేపలు కూడా ఉంటాయి. అంటే వివిధ పరిమాణాల్లో ఉంటాయి. నెక్స్ట్ చేపలు ఏంటి? శీతల రక్త జీవులు. శీతల రక్త జీవులు అంటే ఏంటి? శీతల రక్త జీవులు అంటే ఏంటి? మనం ఏంటి? ఉష్ణ రక్త జీవులు. ఏంటి తేడా ఉష్ణ రక్త జీవులకి శీతల రక్త జీవులకి? వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు ఉష్ణ రక్త జీవులు. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే శీతల రక్త జీవులు. తేడా ఏంటి? శీతల కాబట్టి మేడం. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చావు, చెప్పు. సరే, దగ్గరికి వచ్చావు. ఇప్పుడు శీతల రక్త జీవులకి ఎగ్జాంపుల్ ఏంటి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు శీతల రక్త జీవులు. ఓకే, పక్షులు, క్షీరదాలు ఉష్ణ రక్త జీవులు. ఇప్పుడు ఏమన్నా చెప్పగలరా ఎవరన్నా ఆన్సరు? ఉష్ణ రక్త జీవులు అంటే ఏంటి, శీతల రక్త జీవులు అంటే ఏంటి? ఆన్సర్ చెప్పగలరా? అంటే ఉష్ణ రక్త జీవుల్లో కొంచెం వేడి ఉంటుంది మేడం. ఉష్ణ చెప్పు, కరెక్టే, చెప్పు. అంటే ఏంటి అంటే ఇప్పుడు పరిసరాల్లో ఉష్ణోగ్రతను మార్పు, పరిసర ఉష్ణోగ్రతను బట్టి మన శరీర ఉష్ణోగ్రత మారింది అనుకో. పరిసరాల్లో ఉష్ణోగ్రత అంటే పరిసరాల్లో చాలా ఎక్కువ వేడి ఉంది, అప్పుడు మన శరీర ఉష్ణోగ్రత అక్కడ వేడిగా ఉందంటే మన శరీర ఉష్ణోగ్రత కూడా దానికి తగినట్టుగా మారితే మన బాడీ అక్కడ వేడి ఉందంటే ఏంటి? మన బాడీలో కూడా వేడి ఉండాలి. లేదా పరిసరాల్లో చల్లగా ఉంది, మన బాడీ కూడా చల్లగా తయారయ్యారు. అలా పరిసరాన్ని బట్టి మన టెంపరేచరు కనుక మార్చుకోగలిగితే దాన్ని ఏమంటాం? శీతల రక్త జీవులు అంటాం. మన శరీర ఉష్ణోగ్రత ఏం మారదు. మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు ఎంత ఉంటది తెలుసా? మన శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో 37 డిగ్రీల సెల్సియస్. లేదా ఫారెన్ హీట్ లో చూస్తే 98.4 డిగ్రీస్ ఆఫ్ ఫారెన్ హీట్. ఇంతకన్నా ఎక్కువ అయింది అనుకో నీకు జ్వరం అన్నట్టు. ఇప్పుడు 102 ఉందండి జ్వరం, 103 ఉందండి అంటారు. ఏంటి యాక్చువల్గా ఎంత ఉండాలి? 98.4 డిగ్రీస్ ఆఫ్ ఫారెన్ హీట్. ఫారెన్ హీట్ లో చెప్తాను. ఇప్పుడు 102 అంటే ఎంత? ఇక్కడ 0.6 తర్వాత 3.6 ఎక్కువ అన్నట్టు, అంతే కదా? లేదా 4.6 ఎక్కువ అన్నట్టు. అలా తెలుస్తుందా? అంటే టెంపరేచర్ అనేది స్థిరంగా ఉంటుంది. మన శరీర ఉష్ణోగ్రత ఏమీ కూడా పరిసరాలను బట్టి మారదు. అలా శరీర ఉష్ణోగ్రత కనుక మారితే పరిసరాలను బట్టి శీతల రక్త జీవులు అంటారు. శరీర ఉష్ణోగ్రత మారకపోతే ఉష్ణ రక్త జీవులు అని అంటారు. అర్థమైందా పాయింట్? ఏమా తెలిసిందా పాయింట్ జ్యోతిక? ఓకే ఓకే సరే. ఇప్పుడు ఇంకా ఏం చూస్తాము వీటిలో పాయింట్స్? శీతల రక్త జీవులు అనుకున్నాము. తర్వాత ఇవన్నీ కూడా శరీరము ఈ షేప్ లో ఉంటుంది. చేప అనగానే ఈ షేపు, దాన్ని ఏమంటాము? ఏ ఆకృతి అంటాం? కుదురు ఆకృతి. కుదురు ఆకృతి. శరీరం ఎలా ఉంటది? కుదురు ఆకారంలో ఉంటది. కొన్నిట్లో శరీరం బాగా పొడవుగా ఉంటుంది, అంటే సర్పాల్లాగా ఉంటుంది. ఓకే, కొన్ని చేపలు ఎలా ఉంటాయి? ఇలా పృష్ఠోదరంగా అణచబడి ఉంటాయి, డోర్సో వెంట్రల్లీ కంప్రెస్డ్. అలా రకరకాలైనటువంటి ఆకృతులు అనేవి చేపల్లో మనం చూస్తాం. నెక్స్ట్ చేపల శరీరంలో ఏముంటాయి? ఇలాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని పొలుసులు అని
అంటాం. చేపల శరీరంలో ఏముంటాయి? పొలుసులు అనేవి ఉంటాయి. పొలుసులు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? మధ్యస్వచం నుండి ఏర్పడతాయి. మనకు ప్రాథమిక జన్మస్వరాలు అనేవి ఉన్నాయి. బహిస్వచం, మధ్యస్వచం, అంతఃస్వచం. అదేవిధంగా ఈ పొలుసులు అనేవి మధ్యస్వచం నుంచి ఏర్పడతాయి. ఓకే, అయితే ఈ పొలుసులు లేకుండా కూడా కొన్ని చేపలు ఉంటాయి. కొన్ని చేపల్లో మటుకి పొలుసులు అనేవి అసలు ఉండవు అనమాట. సరే, ఇవి మధ్యస్వచం నుంచి ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు? డెర్మల్ టెంటికిల్స్. డెర్మల్ టెంటకిల్స్, టెంటికిల్స్ లేదా డెర్మల్ డెంటికిల్స్ అని కూడా అంటారు. డెంటికిల్స్ అంటే ఏంటి? డెంటా అంటే ఏంటి? పళ్ళు. పళ్ళను పోలి ఉన్నాయి. చర్మం నుంచి ఏర్పడినటువంటి పళ్ళను పోలిన నిర్మాణాలు కాబట్టి డెర్మల్ డెంటికిల్స్ అని కూడా అంటారంట. నెక్స్ట్, ఈ చేపల చర్మంలో నీకేం కనబడుతుంది? శ్లేష్మం, జిగురు అనేది ఉంటుంది. ఇలా చేప పట్టుకోగానే జారిపోతుంది అనమాట. శ్లేష్మం అనేది ఉంటుంది కదా. శ్లేష్మం ఏంటో? శ్లేష్మం అంటే జిగురు పొర, జిగురు అనమాట, స్లైమ్. సరే, ఈ శ్లేష్మ గ్రంథులు ఉండడం వల్ల ఈ శ్లేష్మం అనేది స్రవించబడుతుంది. ఈ శ్లేష్మం ఉండడం వల్ల ఏమవుతుంది? చేపల్లో చలించడంలో రాపిడి లేకుండా ఫ్రిక్షన్, ఒక కందెల్లాగా. ఇప్పుడు మనం సైకిల్కి, బైక్స్కి వీటికి ఏం చేస్తాం? గ్రీజ్ వేస్తాము లేదా కొంచెం ఏమన్నా ఆయిల్ వేస్తాము, అంటే కందెల్లాగా తోడ్పడుతుంది స్మూత్గా రన్ అవడానికి. అదేవిధంగా ఈ చేపల్లో ఆ స్మూత్నెస్ రావడానికి ఏం తోడ్పడుతుంది? శ్లేష్మం అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్, ఇప్పుడే చెప్పుకున్నాము చేపల యొక్క శరీరం మీద వెడల్పైనటువంటి ఉపాంగాలు అనేవి ఉంటాయి. ఇప్పుడే వేసుకున్నాము ఇవి ఉపాంగాలు కదా. ఇలా ఉన్నాయి ఉపాంగాలు. వీటిని ఏమన్నాం? వాజాలు అన్నాము, ఫిన్స్ అన్నాం. అవి ద్వంద్వవాజాలు ఉన్నాయి, అద్వంద్వవాజాలు అనేవి కూడా ఉన్నాయి. ఈ ఉరోవాజం, శ్రోణివాజం ఏం చేస్తుంది? చేప ముందుకు పోవడానికి తోడ్పడుతుంది. తర్వాత ఈ పుచ్చువాజం, పృష్ఠవాజం, ఇక్కడ ఉన్నటువంటి పృష్ఠవాజం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పుచ్చువాజం, ఇవి ఇంకా ఉదరవాజం, ఇక్కడ ఉన్నటువంటి ఉదరవాజం, ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? ఒక చుక్కాని వలె పనిచేస్తాయి. చుక్కాని అంటే ఏంటి? డైరెక్షన్. చేప నీటిలో ఈతున్నప్పుడు చక్కగా దానికి బ్యాలెన్సింగ్ గా తోడ్పడుతుంది అనమాట. అలాగే ఈ పుచ్చువాజం అనేది, ఇంకా ఈ పృష్ఠవాజం కానీ ఈ పుచ్చువాజం కూడా సమతా స్థితికి కూడా తోడ్పడతాయి. బ్యాలెన్స్, సమతా స్థితికి కూడా తోడ్పడతాయి అనమాట చేపల్లో. నెక్స్ట్, ఈ నోరు అనేది ఎక్కడ ఉంటుంది? శరీరానికి పూర్వాంతంలో ఉంటుంది. పూర్వాంతంలో, పూర్వ భాగంలో ఏముంది? నోరు అనేది ఉంది. దానికి పైన, నోటికి పైన దవడలు ఉంటాయి, అలాగే క్రింద కూడా దవడలు అనేవి ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏం చూసాం? నాసికా రంధ్రాలు అనేవి చూసాం. 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. ఈ తలపై నుండి గ్రాణ గోణుల్లోనికి తెచ్చుకుంటుంది. లోపల ఉన్నటువంటి సంచులు, వాసనకి తోడ్పడేటువంటి సంచులు ఉంటాయి. వాటిని అంటారు గ్రాణ గోణులు అని అంటారు అనమాట. ఇవి ఆస్యకుహరంలోనికి తెచ్చుకుంటాయి. తర్వాత పార్ట్ ఏంటి? నాసికా రంధ్రం, గ్రాణ గోణుల తర్వాత ఆస్యకుహరం అంటే నోట్లో ఉండేటువంటి రంధ్రం అనమాట, దానిలోనికి తెచ్చుకుంటాయి. ఓకే, తర్వాత డెప్రాయ్ చేపలు అనేవి ఉన్నాయి. ఆ డెప్రాయ్ చేపల్లో మటుకి ఈ నాసికా రంధ్రాలు డైరెక్ట్ గా నోట్లోకి తెచ్చుకుంటాయి. కానీ మిగతా డెప్రాయ్ చేపలు అంటే ఊపిరితిత్తు చేపలు మినహా మిగతా అన్నిటిలోనూ నాసికా రంధ్రాలు దీనిలోనికి గ్రాణ కోశాలలోనికి తెరుచుకుంటాయి. ఆ గ్రాణ గోణులు లేదా కోశాల నుండి తర్వాత ఆస్యకుహరంలోనికి తెరుచుకుంటుంది అనమాట. అయితే నోటితో ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ అవస్కరం తోటి అంతమవుతుంది. స్టార్ట్స్ విత్ మౌత్, బిగిన్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ క్లయోకా. యానస్ అనేది ఉండదు, పాయు అనేది ఉండదు, కానీ అవస్కరం అనేది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. తర్వాత ఈ చేపల్లో శ్వాసాంగాలు ఏంటి? మొప్పలు. గిల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్. శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. ఎన్ని ఉంటాయి? 4 to 7 జతలు, 4 to 7 pairs అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఈ మొప్పల లోపల ఏముంటాయి? మొప్పలతో పాటు ఊపిరితిత్తులు కూడా కొన్ని చేపల్లో ఉంటాయి. శ్వాసకోశ చేపలు మనం చెప్పాం, ప్రోటాప్టెరస్, లెప్డోసైరన్, నియోసెరటోడస్. మళ్ళీ రేపు ప్రాక్టికల్ క్లాస్లో చూద్దాము. రేపు మార్నింగ్ ఉన్నాయి కదా ప్రాక్టికల్ అవర్స్, ఆ ప్రాక్టికల్ అవర్స్ లో చూద్దాం. అయితే శ్వాసాంగాలు ఏంటి? ఊపిరితిత్తు చేపల్లో ఊపిరితిత్తులతో పాటు మొప్పలు కూడా తోడ్పడతాయి. తర్వాత ఈ మొప్పలకి ఆధారాన్ని ఇస్తే ఏమున్నాయి? ఎలా ఉన్న నిర్మాణాలని మొప్ప చాపాలు అని అన్నాము. ఓకే, గిల్ రేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గిల్ ఆర్చెస్, మొప్ప చాపాలు, అలాగే వాజ కిరణాలు అని కూడా
అంటారు. ఫిన్ రేస్ వాజ కిరణాలు అంటారు. వీటిలో మెదడు అనేది ఉంటుంది కదా, మెదడు అన్ని జీవుల్లోనూ ఉంటుంది కదా. మెదడుని ఆవరించి ఒకటే ఒక పొర ఉంటుంది. అదే క్షీరదాలు మానవుడు వీటిలో చూస్తే మెదడుని ఆవరించి ఎన్ని ఉంటాయి? 3 పొరలు ఉంటాయి. వీటిని ఏమంటారు? మెనింజెస్ అంటారు. మెనింజెస్ అంటారు. మెదడుని ఆవరించి ఉన్న పొరలను ఏమంటారు? మెనింజెస్ అంటారు. ఇందులో ఒకటే పొర ఉంటుంది మెదడుని ఆవరించి, అందుకే దీన్ని ఏమంటారు? మెనిక్స్ ప్రిమిటివా అని అంటారంట. ఒకటే పొర ఉంటుంది మెదడుని ఆవరించి, అందుకే దీన్ని ఏమంటారు? మెనిక్స్ ప్రిమిటివా. మెనిక్స్ ప్రిమిటివా అంటే ఏంటి అడుగుతాడు బిట్స్. మెనిక్స్ ప్రిమిటివా అంటే ఏంటి? చేపల్లో మెదడుని ఆవరించి ఒకే ఒక పొర ఉంటుంది, అందువలన దీన్ని మెనిక్స్ ప్రిమిటివా అంటారు. మరి ఈ మెదడు నుంచి నాడులు అనేవి వస్తాయి. స్పర్శ అనేది ఉంటది కదా, జ్ఞానాంగాలు ఉంటాయి చేపల్లో, జ్ఞానానికి తోడ్పడతాయి, స్పర్శకి తోడ్పడతాయి. వాటిని ఏమంటాం? జ్ఞానాంగాలు అంటాం. అంటే నేత్రాలు ఎప్పుడైతే ఉన్నాయో, మెదడు ఎప్పుడైతే ఉందో జ్ఞానం అనేది ఉంటుంది. అయితే ఈ మెదడు నుంచి వచ్చే నాడులను ఏమంటాం మనం? కపాల నాడులు అంటాం. మెదడు నుంచి వచ్చే నాడులు ఏమంటాం? కపాల నాడులు, క్రేనియల్ నర్వ్స్ అని అంటాం. ఈ కపాల నాడులు ఎన్ని ఉంటాయంట? ఇంట్లో 10 జతలు అనేవి ఉంటాయి. 10 pairs, 10 జతల కపాలనాళ్ళు ఉంటాయి. ఆల్రెడీ మనం పెట్రోమైజాన్ మిక్సీని అక్కడ చూసాం. దాంట్లో పెట్రోమైజాన్లో 10 జతలు ఉంటాయి, మిక్సీన్లో 8 జతలు ఉండడం అనేది మనం చూసాం. సో కపాల నాడులు అనేవి ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి? 10 జతలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ చేపలో లోపలి చెవి మాత్రమే ఉంటుంది. మనకి అందరికీ ఏముంటది? బయట చెవి ఉంటుంది, మధ్య చెవి ఉంటుంది, లోపల చెవి ఉంటుంది. బయట చెవి, బాహ్య చెవి అంటాం, అది దొప్ప, చేదొప్ప. బయట చెవి, తర్వాత మధ్య చెవి, తర్వాత లోపలి చెవి లేదా అంతర చెవి అని 3 చెవులు ఉంటాయి. అయితే చేపల మట్టికి బాహ్య చెవి ఉండదు, మధ్య చెవి, ఓన్లీ లోపల చెవి అనేది ఉంటుంది. అంతర చెవి అనేది మాత్రమే చేపల్లో మనం చూస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ కళ్ళు. ఇప్పుడే డయాగ్రామ్ వేసుకున్నాం మనం, చేప డయాగ్రాము ఒకసారి చూసుకోండి. చేప డయాగ్రామ్లో మనం ఏం చేసాం? కళ్ళు అనేవి వేసుకున్నాం. ఇక్కడ వేసాం నేత్రాలు కదా, ఇక్కడేమో నాసిక రంధ్రాలు. ఈ కళ్ళు అనేవి ఎలా ఉన్నాయి? చేపల్లో ఒక జత ఉంటాయి, పార్శ్వ భాగాల్లో ఉంటాయి. చూడు, ఈ పక్కకి ఉంటాయి, పార్శ్వాలలో ఉంటాయి. అయితే చేప రకాన్ని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది అన్నమాట. కొన్ని చేపల్లోనేమో పై వైపుకి ఉంటాయంట, కొన్ని చేపల్లోనేమో కొంచెం క్రింది వైపుకి ఉంటుంది. నెక్స్ట్ ఈ చేప కన్నును కప్పుతూ ఒక పొర ఉంటుంది. కన్ను ఇది అనుకో, దాన్ని కప్పుతూ ఒక పొర ఉంటుంది. దాన్ని ఏమంటాం? నిమేషక పటలం, నికిటేటింగ్ మెంబ్రెయిన్, నిమేషక పటలం అని అంటాం. చేప కంటిని కప్పుతూ ఉండేటువంటి పొరని ఏమన్నాం? నిమేషక పటలం అని అన్నాము. ఓకే, తర్వాత కళ్ళు ఎలా ఉంటాయి? పారదర్శకంగా ఉంటాయి. తర్వాత కంటికి రెప్పలు ఉండవు. మనకేంటి ఇప్పుడు కన్నిది, కంటికి మనకేముంటాయి? రెప్పలు అనేవి ఉంటాయి, కను రెప్పలు అనేవి మనకు ఉంటాయి. కానీ దీనికి చేపకి కను రెప్పలు అనేవి ఉండవు, కానీ నిమేషక పటలాన్ని కలిగి ఉంది. తర్వాత ఇంకా ఏంటి? ఇదిగో ఇలా ఉంది, ఇది వేసుకున్నాం డయాగ్రామ్లు. ఇవన్నీనేమో పొలుసులు. దీన్ని ఏమంటాం? పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం, లేటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్ లేదా న్యూరోమాస్ట్ ఆర్గాన్ అంటారు. ఇది పార్శ్వరేఖ జ్ఞానేంద్రియము. ఇది ఉండడం చేపల యొక్క విశిష్ట లక్షణం ఉంది. వీటిని రియో రిసెప్టార్స్ అని కూడా అంటారు. ఎందుకు తోడ్పడుతుంది? ఇందా చెప్పుకున్నాం, తోక, తర్వాత ఈ పృష్ఠభాగం బ్యాలెన్స్, సమతా స్థితికి ఏ విధంగా తోడ్పడతాయి, ఈ పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం కూడా సమతా స్థితికి తోడ్పడుతుంది కదా. ఈ చేపలన్నీ కూడా ఏకలైంగికాలు. పోతు చేప ఉంటది, అలాగే ఆడచేప ఉంటది. ఆడచేప ఏంటి? పొట్ట వేసుకుని ఉంటుంది పెద్దగా. పెద్ద చేప అనేది ఏరుకుంటే ఏముంటుంది? లోపలంతా కూడా చాలా గుడ్లు అనేవి ఉంటాయి. అదే పోతు చేప అయితే సన్నగా ఉంటుంది, ఎక్కువ మొక్కలు అనేవి తెగుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు అంటే ఏంటి? ఏకలైంగికాలు. తర్వాత ఫలదీకరణ బయట జరగవచ్చు, అలాగే లోపల కూడా జరగవచ్చు. కొన్నట్లో బాహ్య ఫలదీకరణ, కొన్నట్లో అంతర ఫలదీకరణ. ఓకే, నెక్స్ట్ ఈ పిండ దశలో ఉల్బము అనేది ఉండదు. ఆల్రెడీ మనం ఎప్పుడో కార్డేటా లక్షణాలు చెప్పుకున్నాం. ఉల్బము లేకపోతే వాటిని ఏమంటాం? అనామినియోడ్స్ అంటారు. ఉల్బరహిత జీవులు.
ఉల్బరహిత జీవులు. ఉల్బరహిత జీవులు అంటే ఏంటి? ఉల్బం అనేది లేదు, పిండాభివృద్ధిలో ఏమి లేదు, ఉల్బం అనేది లేదు కాబట్టి వీటిని ఏమంటాం? ఉల్బరహిత జీవులు అని అంటాము. తెలుస్తుందా? ఇదే అనమాట. అయితే ఇప్పుడు చేపల యొక్క సాధారణ లక్షణాలు అనేవి కొంతవరకు చూసాం. ఇంకేం చూసాము? విసర్జన వీటిలో ఎలా జరుగుతుంది? విసర్జన అనేది ఏంటి? విసర్జక పదార్థం ఏంటి? నీటిలో ఉండే జీవులు కాబట్టి అమోనియా. విసర్జన పదార్థం అమోనియాని విసర్జిస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు? అమ్నోటెలిక్ జీవులు అంటారు. విసర్జక పదార్థాన్ని ఆధారంగా జీవుల్ని ఎన్ని రకాలుగా చేర్పచ్చు? యూరోటెలిక్ అంటే యూరియాని విసర్జించే యూరియా. యూరికోటెలిక్ అంటే యూరిక్ ఆమ్లాన్ని విసర్జించేవి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సరీసృపాలు, పక్షులు, బల్లులు ఇవి వస్తాయి, యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. నెక్స్ట్ అమ్నోటెలిక్ అంటే అమోనియాను నత్రజని సంబంధ విసర్జక పదార్థంగా విడుదల చేసేవి. అంటే ఏంటి? చేపలు వస్తాయి, ఉభయచరాలు వస్తాయి. అంటే చేప యొక్క లార్వా నీటిలో ఉంటుంది కాబట్టి అమోనియా. చేప యొక్క ప్రౌఢజీవి నేల మీద ఉంటుంది కాబట్టి యూరోటెలిక్ కింద వస్తుంది. అంటే చేప అమనోటెలిక్, యూరోటెలిక్. అంటే ప్రౌఢజీవిగా ఉన్నప్పుడు యూరియాను విసర్జిస్తుంది, బాల్య దశలో ఉన్నప్పుడు అంటే చిరుకప్పు దశలో ఉన్నప్పుడు అమోనియాను విసర్జిస్తుంది. యూరోటెలిక్ అంటే యూరియాను విసర్జించేవి. ఎవరు? ఉభయచరాలు వస్తున్నాయి, అలాగే క్షీరదాలు అనేవి కూడా వస్తున్నాయి. అయితే వీటిలో విసర్జక పదార్థం ఏంటి? అమోనియా. అందువల్ల వీటిని అమోనోటెలిక్ అని అంటాం. అయితే ఇందులో ప్రధాన విసర్జకాంగాలు ఏంటి అని అంటే మూత్రపిండాలు. మళ్ళీ మూత్రపిండాలు రకాలు ఉన్నాయి. ప్రాథమిక వృక్క రకం, మధ్య వృక్క రకం, అంత్యవృక్క రకం. మరి దీంట్లో మూత్రపిండాలు ఏ రకము అంటే మధ్య వృక్క రకము, మీసోనెఫ్రిక్. మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు. మూత్రపిండాలు ఏ రకం? మీసోనెఫ్రిక్ టైప్. ఇవి ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి సాధారణ లక్షణాలు చూద్దాం. ఏమేంటి సాధారణ లక్షణాలు చెప్పండి? జ్యోతిగా సాధారణ లక్షణాలు చెప్పాలి. సాధారణ లక్షణాలు చెప్పండి. హలో చేపలే చెప్పండి. చేపలవా మేడం? అది పృష్ఠవాజం, పక్షవాజం, పాయువాజం, శ్రోణివాజం, ఉరవాజాలను కలిపి ఉరవాజం, శ్రోణివాజాన్ని ద్వంద్వవాజాలు అంటారు మేడం. మిగిలినవి అద్వంద్వ వాజాలు. ఇది పొలుసులు మధ్యస్థాచం నుంచి ఏర్పడతాయి మేడం. వీటికి వెరీ గుడ్. మెదడును ఆవరించి ఒక పొర మాత్రమే ఉంటది మేడం. వెరీ గుడ్. వెరీ గుడ్. నిమేషక పటలం ఉంటది మేడం. ఓకే. కన్నులు ఇరు పార్శ్వాల్లో ఉంటాయి మేడం దానికి నేత్రాలు. వెరీ గుడ్. నెక్స్ట్ నాసికలు దేనిలోనికి తెచ్చుకుంటాయి? నాసికా రంధ్రాలు గ్రసనిలోకి తెచ్చుకుంటాం. ముందు పార్ట్ చెప్పాను. నాసిక గోడుల్లోనికి తెచ్చుకుంటాయి. నాసిక గోడులు ఆస్య కుహరంలోనికి తెచ్చుకుంటాయి. అదే ఊపిరితిత్తు చేపలైతే డైరెక్ట్ గా నాసిక నోట్లోనికి తెచ్చుకుంటాయి. ఓకే. నెక్స్ట్ విసర్జన ఎలా జరుగుతుంది చేపల్లో? మధ్య వృక్క రకానికి చెందిన విసర్జక మూత్రపిండాలు. మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాల ద్వారా జరుగుతుంది. ఓకేనా? ఇవి ఏకలైంగికాలు మేడం. వెరీ గుడ్. ఏకలైంగికాలు. బాహ్య లేదా అంతర్ఫలదీకరణ. ఉరవాజం, శ్రోణివాసాలేమో ముందుకు కదలడానికి సహాయపడతాం మేడం. పుచ్చవాజం ఏమో డైరెక్షన్ సమతా స్థితికి చుక్కాని వలె తోడ్పడతాయి. ఓకే, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పుకోలేదు మనం. ఏంటి? ప్రసరణ వ్యవస్థ. మొక్కలు కలిగి ఉంటాయి మేడం. వెరీ గుడ్. ప్రసరణ వ్యవస్థలో హృదయంలో 2 గదులే ఉంటాయి. కర్ణిక ఉంటుంది,
జఠరిక అనేది ఉంటుంది. హృదయం ద్వారా రక్తం ఒక్కసారే ప్రవహిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ హృదయం మలిన రక్తాన్ని కలిగి ఉంటుంది. మనలో అయితే హృదయం మంచి రక్తం ఉంటుంది ఎడం వైపు, కుడి వైపున మలిన రక్తం ఉంటుంది. చేపలు అలా కాదు, మలిన రక్తం ఉంటుంది. కాబట్టి ఇలాంటి హృదయాన్ని ఏమంటాం? శిరా హృదయం అంటాం. ఏంటది? శిరా హృదయం అని అంటాం. ఎందుకు శిరా హృదయం అంటారు అంటే చెప్పగలగాలి నువ్వు. చేపలో హృదయం మలిన రక్తాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని శిరా హృదయం అన్నాం. ఇంకా చేపలో రక్తం ఒక్కసారే ప్రవహిస్తుంది కనుక దాన్ని ఏక ప్రసరణ హృదయం అంటారు. ఏక ప్రసరణ హృదయం, ప్రసరణ హృదయం. తర్వాత మరి ఈ మలిన రక్తం ఎక్కడికి వెళ్తుంది? శుద్ధి చేయబడడానికి శరీరంలో వివిధ భాగాలకు వెళ్ళిపోతుందా? మలిన రక్తం వెళ్ళదు, ఊపిరితిత్తులకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఊపిరితిత్తులు కాదు కదా, శ్వాసాంగాలు. ఏంటి ఇక్కడ? మొప్పలు, మొప్పలకి వెళ్తుంది. సో అందుకని దీన్ని ఏమంటాం? జలశ్వాస హృదయం, జలశ్వాస బ్రాంకియల్ హార్ట్. చూడు, చేపల్లో హృదయాన్ని ఏమంటాం? ఒకసారే హృదయం గుండా రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఏక ప్రసరణ హృదయం అని అంటాం. నెక్స్ట్ హృదయం మలిన రక్తాన్ని కలిగి ఉంటుంది కాబట్టి శిరా హృదయం అని అంటాం. అలాగే హృదయము మలిన రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎక్కడ పంపిస్తుంది? మొప్పలకు పంపిస్తుంది కనుక దాన్ని ఏమంటాం? జల ప్రసరణ హృదయము అని అన్నాము. నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క వర్గీకరణ ఇవన్నీ కూడా చూద్దాం. రేపు ఆఫ్టర్నూన్ క్లాస్లో. మార్నింగ్ ఏమో ప్రాక్టికల్స్ చెప్పుకోవచ్చు. ఓకేనా? హలో ఏమా? ఓకే, సరే ముగిందామా క్లాస్ అయితే? ఒకసారి పాయింట్స్ అన్ని కూడా చూడకుండా రాసుకోండి. ఓకే ఓకే సరే మేడం.